సీఎం రేవంత్ రెడ్డి బృందం సభ్యులు అమెరికాలో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో రేవంత్ టీం అడుగులేస్తుంది. చాలా కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో వారికున్న అనుకూల పరిస్థితులు, పెట్టుబడులు పెడితే ఎలాంటి లాభాలుంటాయనే విషయాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రపంచంలోనే పేరుగాంచిన పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు 10 ప్రముఖ కంపెనీలతో రేవంత్ టీం ఎంఓయూలు కుదుర్చుకుంది. వరల్డ్ లో ఫుల్ ఫేమస్ అయిన కంపెనీ కాగ్నిజెంట్ అమెరికా తర్వాత హైదరాబాద్ లో అత్యంత ఫేమస్ అయింది. ఈ కంపెనీతో దాదాపు 15,000 ఉద్యోగాల కోసం రేవంత్ సర్కార్ ఎంఓయూ చేసుకుంది. కంపెనీలో ఉద్యోగం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఈ ఒప్పందంతో అందరి కలలు నెరవేరుతాయి. వాల్ష్కరా హోల్డింగ్స్ డబ్ల్యూఈ హబ్ లో $5 మిలియన్ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో ఉన్న రేవంత్ టీం ఆర్సీఎం సంస్థతో కూడా పలు చర్చలు జరిపారు. హై అండ్ టెక్ ఉద్యోగాల కోసం వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. దాదాపుగా 500 హై అండ్ టెక్ ఉద్యోగాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. స్వచ్ఛ బయో సంస్థతో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల 500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం లభిస్తుంది. ట్రైజన్ టెక్నాలజీస్ తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్ కు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సంస్థ వల్ల దాదాపు 1000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అలాగే హెచ్సీఏ హెల్త్ కేర్ తో కూడా ఎంఓయూ చేసుకున్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పాటు కార్నింగ్ అనే సంస్థతో కూడా మాట్లాడారు. గ్యాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంతో వచ్చే ఏడాదిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వివింట్ ఫార్మా కంపెనీతో కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ సంస్థతో 1000 మందికి ఉపాధి లభిస్తోంది. చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ తో కూడా ఒప్పందం చేసుకున్నారు. భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ గా ఇది తెలంగాణకు రానుంది. తెలంగాణ చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం సహకారం తీసుకోనుంది.